స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపడం ఇక విచకరమన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇక నారాయణపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆమె వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఖర్చు చేసి గెలిచిన వారు అభివృద్ధిపై ఆసక్తి చూపలేరని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో 5 నుంచి 6,000 రూపాయలు పంచి ఓట్లు కొనడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పంచాయతీల అభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన నిధులను బీఆర్ఎస్ కాంగ్రెస్ దుర్వినియోగం చేశారని విమర్శించారు. గ్రామ పంచాయతీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్లు గడుస్తున్నా చెల్లించలేదని మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదని, కేవలం కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని ఆమె ధ్వజమెత్తారు. పంచాయతీలలో ఎన్నుకుంటుంటాం. సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత పూర్తయినాయి. 14వ తేదీ అంటే ఎల్లుండి 2వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రజలు కోరుకునేది గ్రామ అభివృద్ధి. గ్రామ అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి సర్పంచ్, ప్రజలతో మమేకమై ఎప్పుడు ఏ టైంలో పోయినా ఏదున్నా వాళ్ళకు అందుబాటులో ఉండి ఆదుకునేటటువంటి వ్యక్తి కోసం గ్రామ పంచాయతీలలో ఎన్నుకుంటుంటాం. మనం గతంలో చూసినాం, వెనకటి నుంచి కూడా గ్రామ పంచాయతీల్లో గ్రామంలో పెద్ద ఎత్తున మామూలుగా గతంలో అయితే విపరీతమైనటువంటి డబ్బు ప్రాధాన్యత పెరిగిపోవడం అనేది సర్పంచ్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు డబ్బు ప్రభావం చూపిస్తున్నాం అనేది చాలా విచారకరం. ఇది గ్రామ అభివృద్ధికి కాదు, ఈరోజు గెలిచినటువంటి వాళ్ళు మేము ఇన్ని లక్షలు పెట్టినాము, అన్ని కోట్లు పెట్టినాము, ఇన్ని కోట్లు పెట్టినామని రేపొద్దున ప్రజలు ఎవరు వెళ్ళినా, ఏ సమస్య కోసం వెళ్ళినా, ఏ పని కోసం వెళ్ళినా వారికి పనిచేయాలనేటటువంటి ఆసక్తి కూడా ఉండదు. మేము ముఖ గెలిచినామా, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం 1000 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 6,000 రూపాయల వరకు ఒక్కొక్క ఓటు కొని ఓట్లు వేయించుకుంటున్నారు గ్రామ పంచాయతీలో. మీకు డబ్బులు ఇచ్చినామని చెప్పి, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేయాలని చెప్పి మీరు భావించవద్దు. మీ గ్రామానికి అభివృద్ధి ఎవరి ద్వారా సాధ్యమవుతుందో వారికే మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బు 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 3000 కావచ్చు, 4000 కావచ్చు, 5000 కావచ్చు, 6000 కావచ్చు. ఎన్ని ఇచ్చినా 6000 5 ఏళ్ళు బతకలేరు. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా మిమ్మల్ని 5 ఏళ్ళు బతికించలేవు. మీరు ఏ సమస్య వచ్చినా అడగకుండా మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బే అడ్డం వస్తున్నటువంటి విషయాన్ని దయచేసి ఓటర్లు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. అభివృద్ధిని కోరుకునండి, మీ పిల్లల భవిష్యత్తును కోరుకునండి, మీ పిల్లల విద్య కోసము, మీ పిల్లల వైద్యం కోసము, మీ గ్రామ అభివృద్ధి కోసము, రైతన్నల అభివృద్ధి కోసము, మహిళల అభివృద్ధి కోసము, యువత అభివృద్ధి కోసము ఆలోచించి మీరు అభివృద్ధిని చూసి ఓటేయండి. సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత పూర్తయినాయి. 14వ తేదీ